శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సేవకులకు భక్తులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్ గ్రహారాధన దైవారాధన ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ మన నర్సింగులు దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి లింగరూప శనీశ్వరుని యొక్క కృప మీకు సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సింహరాశి అంటేనే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క మాసం అంతా కూడా రాశి వారికి సప్తమ స్థానంలో శని భగవానుడు, షష్టమ స్థానంలో సూర్య భగవానుడు, షష్టమంలోంచి సప్తమంలోకి ప్రయాణం, షష్టమ స్థానంలో భృగుషట్క దోషములు అంటారు. శత్రుస్థానంలో శుక్రకుజుల కలయిక, సప్తమ స్థానంలో శనీశ్వరుడు రవి బుధుల కలయిక, అష్టమ స్థానంలో రాహు భగవానుడు, నవభాగ్య స్థానంలో గురువు ఉన్నందువల్ల ఈ యొక్క మాసంలో ధనపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తద్వారా సంపూర్ణమైన లాభములు పొందే గొప్ప అవకాశం. వీరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా విజయం పొందే గొప్ప అవకాశం. అయితే వాక్కారకుడైన కేతు భగవానుడు ఉన్నందువల్ల వాక్శుద్ధి కొరకు ఈ యొక్క మాసం అంతా కూడా లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించడం కానీ, లేదు ఈ యొక్క మాసంలో మహాశివరాత్రి పర్వదిన జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, లేదు బుధవారము గణపతి యొక్క దేవాలయం ముందు ప్రదక్షిణ ఆచరించడం కానీ, లేదు ప్రతినిత్యము కూడా కొంచెం గరిక నీటిలో వేసుకొని స్నానం ఆచరించడం ద్వారా కూడా అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాసములో అసలు ప్రథమార్థం మనం ఎలా ఉండాలి, ద్వితీయార్థంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా గ్రహచారము సంపూర్ణంగా అనుకూలంగా లేదు. దానికి గ్రహచార సంచారం వల్ల అనేక రకాల సమస్యలు, మానసికంగా ఒడిదుడుకులు జరగటం, సరైన నిర్ణయములు తీసుకోలేకపోవటం, ఆ నిర్ణయములు మనం నిశ్చలంగా ఉండలేకపోవటం, అంతేకాకుండా ఏ పనులు మొదలుపెట్టినా కూడా అనేక రకాల ప్రతిబంధక దోషాలు, చేతి వృత్తి వ్యాపారములు ఎందు ఆటంకములు, మనం చేతులతో చేసినటువంటి పనుల ఎందు ఆటంకాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం, ఆరోగ్య సమస్యలు, నేత్ర శిరో రోగపీడలు అంటారు. అనగా ఈ యొక్క నేత్రములు కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం, నిరుత్సాహం, ఎప్పుడు కూడా నేను ఏది చేయలేను, ఏదో కోల్పోయానని ఒక భావన, మనిషికి అలసట, పనుల యందు బద్ధకము, తల త్రిప్పినట్టు ఉండడము, ఆందోళన కలిగించటము, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా ఎక్కువగా ఆలోచించి ఆందోళన కూడా చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని మిత్రుల మధ్య విరోధములు పెరిగిపోవటము, అంతేకాక కుటుంబంలో అశాంతి, కలవరము, మనస్థిమితము లేకుండా ఉండుట, ఇక అన్ని రకాలుగా కావలసిన వాళ్ళు దూరం అయిపోవటము, ఎన్నో రకాల సమస్యలకి మూలం ఇక సింహరాశికి ఈ యొక్క మాసం. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని అవకాశం ఉన్నటువంటి వారు స్నేహితులకు కొంచెం దూరంగా ఉండడము, మనకి కావాల్సిన వాళ్ళు దూరమైనా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని దిగ్భ్రాంతి చెందకుండా ఉండడము, అనేక రకాల ఆటంకాలు జరిగినప్పుడు బాధపడకుండా సరైన మార్గాన్ని తెలుసుకోవడం, అవకాశం ఉంటే ఇక మహాశివరాత్రి పర్వదినం మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నర్సింగుల దివ్యక్షేత్రం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అయితే నర్సింగుల దివ్యక్షేత్రం అని ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 9 రోజులు నవాహన్యక దీక్షతో జరుగుతున్న కార్యక్రమం. నవాహన్యక దీక్ష కార్యక్రమంలో ప్రతి నిత్యం కూడా శని భగవానికి పూజా కార్యక్రమాలు, శని భగవానికి జప కార్యక్రమాలు. ఎందుకంటే సప్తమ స్థానంలో సింహరాశికి సప్తమ స్థానంలో శని భగవానుడితో రవి బుధులు కలయిక, కాబట్టి ఆందోళన సరైన స్థిమితము లేకపోవడం ఉంటుంది. కాబట్టి ఆ నరసింహుల దివ్యక్షేత్రం ప్రత్యక్షంగా రావచ్చు, లేదా పరోక్షంగా మీ పేర్లు నమోదు చేసుకొని నవాన్యక దీక్షతో పూజా కార్యక్రమంలో పాల్గొని మహాశివరాత్రి పర్వదినమందు జరుగుతున్న అన్నదాన కార్యక్రమాల్లో మీరు కూడా వచ్చి అక్కడ భగవంతుని సేవలో పాల్గొని ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించి స్వామివారి యొక్క కృపకు మీరు పాత్రులు కాగలరని ఆశిస్తూ ఈ యొక్క మాసములో ముఖ్యంగా లక్కీ నెంబర్ అనగా ఒక అనుకూలమైన రోజుగా నెంబరు 9వ నెంబర్ అనుకూలంగా మీరు తీసుకున్నట్లయితే సంపూర్ణమైన విజయప్రాప్తి మీరు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం ప్రీం సహా శం శనైశ్చరాయ నమః ఈ యొక్క మంత్రమును ప్రతినిత్యం కూడా 19 సార్లు పఠించడం ఉత్తమమని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూడటమే కాకుండా 10 మందికి తెలియజేసి సేవకులుగా ఉంటూ భగవంతుని కృపకు మీరు పాత్రులు కాగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు ఆయుష్మాన్ భవ.